శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16 మార్చి నుంచి 22 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు, మిథునంలో కుజుడు, కన్యలో చంద్రకేతువులు, అలాగే శనిగారు కుంభరాశిలో, రవి రాహు శుక్ర బుధులు మీన రాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశి నుంచి ధనస్సు రాశికి వచ్చి ఉన్నది. ఇక మిగతా గ్రహ స్థితులలో మార్పు లేని కారణం చేత అవే రాశిలో ఆ గ్రహాలు కొనసాగుతూ ఉన్నాయి, అంటే సంచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ గ్రహాల యొక్క దృష్టి ఏ విధంగా ఉంది అంటే, కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, గురువుగారి యొక్క దృష్టి కూడా చంద్రకేతువుల మీద ఉంది. ఇక మిగతా శనిగారి దృష్టి కానీ, గురువు గారి మిగతా దృష్టులు కానీ, అలాగే కుజుని యొక్క 7-8 దృష్టులు కానీ కేవలం రాసుల మీదనే ఉన్నాయి తప్ప గ్రహాల మీద లేవు. ఇది గమనించదగ్గ విషయం. అయితే గురువు గారి యొక్క దృష్టి చంద్రకేతువుల మీద ఉంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే మానసికంగా దృఢంగా ఉండడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, చక్కటి సత్ప్రవర్తనతో ఉండడానికి, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ఇత్యాది వాటన్నిటికీ కూడా ఈ దృష్టులు చాలా చాలా బాగున్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఎవరి జన్మజాతకంలో అయినా చంద్రమంగళ యోగం ఉండి వారికి మాతృవర్గంతో ఏదన్నా విరోధాలు ఉన్నట్టయితే కొంచెం అలాంటి వారు మటుకు మాతృవర్గ రీత్యా కొద్దిగా ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే చంద్ర, కేతు, కుజ ఈ 3 గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇది ప్రతివారు చేసుకోవడం కూడా మంచిదే. ఇక్కడ రాశితో సంబంధం లేకుండా ఓవరాల్గా మనం గ్రహస్థితులు చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళకే ఇలా ఉంటుంది అని చెప్పడానికి రాదు. వాళ్ళకి చెప్పే పరిహారం వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రతివారు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చంద్రుని యొక్క స్థితి వారాంతంలో ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది కదా, కుజుని యొక్క సప్తమ దృష్టి పడుతూ ఖచ్చితంగా ఇది కొంత మానసికమైనటువంటి అశాంతి ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతోంది. అంటే కొంచెం గుండె ధైర్యం తగ్గినట్టుగా ఉంటుంది, బలము తగ్గినట్టుగా ఉంటుంది. అంతకన్నా వేరే ఇతరత్ర విపత్కర పరిస్థితులు ఏమీ ఉండబోవు. చంద్రగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, కేతుగ్రహ స్తోత్రాలు ఈ 3 పఠిస్తూ ఉండండి. మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఇకపోతే కలయిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రవి రాహు శుక్ర బుధుల యొక్క స్థితి మీన రాశిలో ఉంది. 4 గ్రహాల యొక్క కలయిక జలతత్వ రాశిలో కలుస్తూ ఉంది. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచన. గురుస్థానం మంచిదే, జలతత్వ రాశి మంచిదే. కానీ ఇక్కడ బుధుడు నీచలో ఉన్నారు, శుక్రాచార్యుల వారు ఉచ్చలో ఉన్నారు. రవి రాహుల యొక్క కలయిక జరుగుతోంది. శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, బుధుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి శారీరకమైన బలహీనతలు, అలాగే వినికిడి సమస్యలు, చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు ఆటంకాలు ఉండడము, అలాగే పితృవంశ దోషం. ఇది ఎవరికైతే జన్మజాతకంలో ఉండి రవి రాహుల కలయిక జరుగుతుంది ఇక్కడ, ఈ పితృవంశ దోషము ఎవరికైతే జన్మజాతకంలో ఉండి వాళ్ళు పరిహారాలు చేసుకోలేదో అలాంటి వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా పితృవంశ దోషం ఉన్నవారు నారాయణ బలి అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. తండ్రి ఉన్నవారు తప్పనిసరిగా తండ్రి గారి చేతనే ఆచరింపజేయాలి. తండ్రి లేనివారు మాత్రమే కొడుకు చేయాలి. ఒకవేళ తాతగారు జీవించి ఉన్నారనుకోండి, తాతగారే చెయ్యాలి, తండ్రి గారి తండ్రి. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెయ్యాలన్నమాట. ఇది తండ్రి గారు చేస్తే కొడుకులందరికీ వస్తుంది, కొడుకు చేస్తే ఎవరు చేస్తే వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఒక కొడుకు ఉన్నారనుకోండి, ఒకళ్ళే చేసుకుంటారు తండ్రి లేని పక్షంలో. తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి, తండ్రి లేరు, అన్నదమ్ములు 2,
అలాంటప్పుడు ఇద్దరు అన్నదమ్ములు నిర్వహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. రాబోయేటటువంటి వారం రోజుల కాలంలో, ఈ 22వ తారీఖు నుంచి ఇంకొక వారం రోజుల కాలంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ రకమైనటువంటి దోషానికి తప్పనిసరిగా ఫలితం కనిపిస్తూ ఉంటుంది ఇంతో అంతో. దాన్ని నివారించుకోవడానికి ఈ నారాయణ బలి చేసుకోవాల్సిందిగా సూచన. నారాయణ బలి చేసుకున్న వారు రవి రాహు స్తోత్రాలు పారాయణ చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రాశుల్లోకి వెళ్దాం. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు యోగిస్తున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అననుకూలత మాత్రమే కనిపిస్తూ ఉన్నది. అయితే మీనరాశి వారికి చెప్పదగినటువంటి సూచనలు ఏమిటి అంటే, వీరు ఖచ్చితంగా పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి అంటే, శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉన్నందువల్ల శనిగారికి తైలాభిషేకం చేయాలి. గురువు గారి స్థితి తృతీయంలో ఉన్నందువల్ల గురువు గారికి ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవాలి. ఇక కేతువు గారి యొక్క స్థితి గాని, రాహు గారి యొక్క స్థితి గాని రాశిలోనూ సప్తమంలోనూ ఉన్న కారణం చేత రాహుకేతువులకి పూజలు చేసుకోవాలి. ఇవి ఏవి కూడా అనుకూలంగా లేవు. అలాగే కుజుడు అనుకూలంగా లేరు, రవి బుధులు అనుకూలంగా లేరు. ఒక్క చంద్రుడి అనుకూలత వల్ల 7 గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పుడు ఒక చంద్రుడు ఏమి చేయగలుగుతారు? ఒక 2.5 రోజు మాత్రమే రాశిలో ఉండేటటువంటి చంద్రుడు చాలా గొప్ప ఫలితాలు ఇస్తారా అంటే ఆయనంత ఇవ్వబోరు. ఎందుకంటే రాహు గారి దృష్టి కూడా పడుతోంది, కేతువుతో కలిసి ఉన్నారు, కుజుని దృష్టి పడుతోంది, బుధుని దృష్టి పడుతోంది. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వీరు ఏమన్నా చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు ఇస్తారంటే ఉత్తమమైన ఫలితాలు ఇవ్వబోరు, కానీ మనసుని దృఢంగా పెట్టించగలుగుతారు. గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉంది కదా, ఈ ఒక్క ఫలితం వల్ల మీరు ఇంకా గట్టుకు చేరాలన్నమాట. కాబట్టి యోగా చెయ్యండి, అన్ని రకాలైనటువంటి పరిహారాలు చేసుకోండి, మనశ్శాంతి పెరుగుతుంది. యోగా చెయ్యండి, చాలా చాలా ప్రశాంత జీవితంలో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా అననుకూలంగానే ఉన్నాయి. ఇంత అననుకూలంగా ఉన్నప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది అని ఏ గ్రహం వల్ల చెప్పుకోగలుగుతాము? మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల వల్ల సహాయ సహకారాలు లేవు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కనబడబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ చెడిపోయే విధంగా ఉన్నాయి. సంతాన రీత్యా కూడా అంతగా అనుకూలత కనిపించడం లేదు. ఉద్యోగ రీత్యా కూడా అలాగే ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ మీద నిందలు పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇది ఇంకా మీ మానసికమైన వేదనని పెంచేటటువంటి విషయం. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి, వ్యసనాలకి లోను కాకండి. షష్టగ్రహ కూటమి కూడా మీ రాశిలోనే ఏర్పడబోతూ ఉన్న కారణం చేత యోగా చెయ్యండి, పరిహారాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ ధ్యాన శ్లోకాలు చెయ్యండి, గోపూజ చెయ్యండి, గోగ్రాసం ఇవ్వండి, గణపతికి సేవ చెయ్యండి, లలితా పరమేశ్వరికి స్తోత్రపారాయణాలు చదవండి, దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణాలు చదవండి. అనేక విధాలుగా మీరు భగవంతునికి సేవలు చెయ్యండి, మాతృమూర్తి గారికి సేవలు చెయ్యండి. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రగ్రహ సంచారం వల్ల చాలా వరకు మేలు కలుగుతోంది. అనేక విధాలుగా ఉద్యోగ జీవితంలో కాస్త సంతృప్తి ఏర్పడబోతోంది. ఇది కొంచెం మీకు మానసికమైన ఉల్లాసానికి దారితీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ప్రతి అంశంలో కూడా పూర్తి ఓర్పు అవసరం. ఇది మరీ తెలియజేస్తూ ఉన్నాను. గ్రహించండి, జీవితాన్ని ప్రశాంతంగా జరిగేటట్టుగా చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.